ఎండలకైతే కోడిగుడ్లు అస్సలుండడం లేదండి. నిన్న మధ్యాహ్నం మా లడ్డుగాడి కోసం ఎగ్ రైస్ చేస్తావా 2 కోడిగుడ్లు నీళ్ళలో బెట్టి ఇంక చూశాననమాట. ఒకటి మురిగిపోయింది. సర్లే అని చెప్పి ప్రస్తుతానికి వాడికి చేసేసి, ఇంక తర్వాత మిగతాయి గుడ్లన్నీ చూద్దాం అయినా ఉన్నాయా లేదని చెప్పి చూస్తే 15 గుడ్లున్నాయనమాట. 15 గుడ్లలో 5 గుడ్లు పాడైపోయాయి. అయ్యో! ఇంక ఈటితో పని గాదని చెప్పి ఇంక పొద్దున్నే ఇవాళ బుధవారం గదండీ! ఇంక రేపటి నుంచి ఎలాగో నీసు వండుకోము. సర్లే ఈ 4 రోజులున్నా గూడా మిగతాయి గూడా చెడిపోతాయని చెప్పి, ఇంక గుడ్డు పులుసయితే చేద్దామని చెప్పి ఇంక ఎర్రగడ్డ, టమాటా అచ్చం వేసేసి ఈ కోడిగుడ్లు ఉడకబెట్టేసాననమాట. ఇంక టమాటా, ఎర్రగడ్డ వాడే లోపల ఈ కోడిగుడ్లు ఉడకబెట్టేసుకొని ఒలిచేసుకుంటున్నాను. అంతేనండి ఈ ఎండలకు అసలుండవనమాట. అందుకే ఇంక నుంచి ఒక 10 గుడ్లు తీసుకురమ్మంటే ఈయనేమో ఒక ట్రే తీసుకొచ్చేస్తాడు ఒకేసారి. ఇంక అయన్నీ అవ్వవనమాట. మధ్యలో ఈ వారాలొకటండి కరెక్ట్‌గా 4 రోజులు గురువారం నుంచి ఆదివారం దాకా అస్సలు చేయననమాట. ఇంక మధ్యలో చేస్తంటే ఈ రోజు కోడిగుడ్డేనా అంటరు. ఇంక చేయకపోతే ఇయేమో మురిగిపోతాయి. ఎట్ట చూసినా కూడా తిట్లు నాకేననమాట. ఇంక ఇలా కాదని చెప్పి ఉన్న 6 గుడ్లు ఇంకా కోడిగుడ్లేసేసి ఇంక పులుసైతే పెట్టేశాను. లంచ్ బాక్స్ పెట్టాలండి ఈరోజు పొద్దున్నే అందుకనమాట.